నాన్న దగ్గర డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ఇవ్వడం, అంటే నాన్న జోబులో డబ్బులు కొట్టేసి అమ్మ చేతిలో పెట్టారన్నట్టు. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే, ఒక మాట్లాడే ముందు ఒక చిన్న ఆడియో వినిపిస్తాను మీకు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దీనికోసం. ఇది ఒకసారి వినండి. ఆ అప్పు కూడా దేనికి? కేవలం 4: రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి. కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిగితే దాన్ని అన్యాయం అండి అని అన్నారు. ఇంకొకసారి వినండి. ఆ అప్పు కూడా దేనికి? కేవలం 4: రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి. కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిగితే దాన్ని అన్యాయం అండి అని అన్నారు. అదే ఈయన మాట్లాడింది ఎవరో తెలుసా? ఆర్థిక శాఖ మంత్రి గారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడిన మాటలు ఇవి. అసలు ఈయన ఏం చెప్పాడు క్లియర్గా? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు వైన్ షాపులు ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అమ్ముకునే వాళ్ళు. అప్పుడుండే రేటు బట్టి ఒక మందు బుడ్డి 180 రూపాయల 190 రూపాయల మందు బుడ్డి బట్టి ఉండేది. గవర్నమెంట్ ఆధీనం చేసుకున్నాక ఏమైంది, 200 కాస్త 400, 350 కాస్త 600, అట్లా ఇష్టం వచ్చినట్టు పెంచేసింది. సో ఈ బుగ్గన గారు ఏం చెప్తున్నారు? మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్ని కాపాడి మేము మా స్వతహాగా దోచుకున్నాం అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎంత కామెడీ అంటే, ఇది అందరికీ తెలుసు. మందు షాపులో వచ్చినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ని వాడి సంక్షేమ పథకాలు ఇచ్చారంట. అంటే ఒక 4 ఏదో అమ్మఒడి, తర్వాత ఇవి సంథింగ్ ఒక 4 స్కీములు మందు షాపుల మీద వచ్చినటువంటి ఎక్స్ట్రా అమౌంట్తో ఈ సంక్షేమ పథకాలు నడిపారన్నట్టు ఈ తెలివైన ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడుతున్నారు. అయితే ఈ వార్తని నేను ఈ మాటలు విన్నాక వైసీపీలో నాకు తెలిసిన ఒక నాయకుడికి ఇది పంపించిన. సార్ ఏంది సార్ ఇంత ఘోరంగా తయారయ్యారు పార్టీ వాళ్ళు? అసలు ఈయన ఇంత తెలివైనడు కాబట్టే ఆర్థిక శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు కదా, మరి ఇంత చిన్నపిల్లలాగా 1వ తరగతి స్టూడెంట్లా మాట్లాడుతుండే ఏంటి సార్ అంటే ఆయన అంటాడు, ఇంటి గురించి చెప్పుకోలేము హరీషు, తప్పదుగా ఏం చేస్తాం, బాధాకరమైన కూడా భరించాలి, ఇది మాత్రం మాట్లాడకూడదు తప్పు. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా నిధులీటి సమకూర్చారనే విషయం రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలిసే 11 సీట్లకి పరిమితం చేశారు. ఈయన ఏం చేసిండు? ఇప్పుడు పుసుక్కుని మీడియా ముందుకు వచ్చి నా ఎంతటోడు లేడని చెప్పి మేము మందు బాటిల్ ఎక్స్ట్రా అమ్మిన డబ్బులతో మేము 4 పథకాలు నడిపించినామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పిండు అన్నట్టుగా. అట్లా ఉంది పరిస్థితి. ఇది సంక్షేమ పథకాల్లో ఒక డొల్లతనమే కదా మరి. అసలు ఏం మాట్లాడుతున్నారు? అటు జగన్ గారు వచ్చేసి ఢిల్లీలో ధర్నాలు, ఆయన చాలా సీరియస్గా ఈసారి జనాల్లోకి వెళ్ళిపోవాలి, ఈసారి ఖచ్చితంగా పార్టీని ఢీ కొట్టాలని చెప్పేసి ఆయన ఒకవేళ వెళ్తుంటే వెనకున్న పరమానంద శిష్యులు ఎట్లా తయారంటే అంతకంటే ఘోరంగా తయారు. ఇది చెప్పడానికి నాకు నవ్వు వస్తుంది. అంటే సర్వసాధారణంగా కెమెరా ముందు కూర్చున్నప్పుడు, సర్వసాధారణంగా ఒక మీడియా సమావేశంలో కూర్చునేటప్పుడు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఏం రాశారో, మనం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే అవతల వాళ్ళకి ఏ విధంగా వెళ్తుందో, ప్రజానికానికి ఏ విధంగా అర్థమవుతుందో అని అన్నీ ఆలోచించుకొని ఒక ప్రజానాయకుడు మాట్లాడాలి. ఏవో 4 కెమెరాలు కనబడుతున్నాయి, ఏవో 4 మైకులు కనబడుతున్నాయని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడితే ఇట్లా కామెడీ అవుతుంది. ఇక ఇది ఒక విధంగా చూసుకుంటే పార్టీకి చాలా మైనస్. అబ్బా, నేను డైరెక్ట్గా చెప్తున్నా, చాలా మైనస్ అని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. మందు షాపులు ఉన్నటువంటి మద్యాన్ని అమ్మే ఈ పథకాలను నడిపించామని చెప్పేసి. అంటే ఇప్పుడు మందు షాపులో మద్యాన్ని తాగుతుంది వేరే దేశం వల్ల, అంటే వేరే దేశం వల్ల మద్యం తాగుతుంటే అక్కడి నుంచి వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిరా.
కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందు తాగేది ఒక సామాన్యమైన ప్రజలే, మనకు ఓట్లు వేసినటువంటి ప్రజలే. అంటే అమ్మకి అమ్మఒడి, నాన్నకి ఇల్లు తడి, అంతే కదా. నాన్న ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు తీసుకెళ్ళి అమ్మకి ఇస్తున్నారు. మధ్యలో మీరెందుకు ఇంకా ఇవ్వడానికి? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది పక్కన పెడితే ఇది ఒకటే కాదు. ఇప్పుడు ఇది చెప్పడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు కదా, ఇది అందరికీ తెలిసిన విషయం. మాట్లాడేటప్పుడు కొంచెం అదుపులో, అంటే దీన్ని ఎట్లా అంటారు, మీరు ఎట్లా చెప్తే మీరు ఎట్లా తీసుకుంటారు అదొక భయం. మళ్ళీ ఇది కొంచెం ఆలోచించి మాట్లాడాలి. సంక్షేమ పథకాలు ఇచ్చాము, మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు మైకుల ముందు చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడ తీసేసారు పరువు. ఇంకేముంది, ఓ మీరు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఇచ్చారు, మా ఇంట్లో నుంచి తీసుకున్న డబ్బులు మాకే ఇచ్చారు కదని చెప్పేసి ఇప్పుడు ప్రజలు అంటారు. దానికి సమాధానం ఏం చెప్తారు బుగ్గన గారు? పోనీ ఇది ఎట్లా పెడితే కరెంట్ ఛార్జీలు పెంచాయి, ఆర్టీసీ ఛార్జీలు పెంచాయి, అవి కాకుండా ఎక్స్ట్రాగా అవేవేవో డిఫరెంట్ పన్నులు పెంచే, ఎక్కడి నుంచి డబ్బులన్నీ మా డబ్బులు తీసుకుని మాకే ఇచ్చారు కదా అనే విధంగా వచ్చేసింది. సో ఇది చెప్పడానికి నాకు కూడా కామెడీగా ఉంది, కానీ ఇక చెప్పాలి కాబట్టి మీకు కూడా విషయం తెలియాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సో ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ సంక్షేమ పథకాలను ఏ విధంగా నెరవేర్చబోతుందనే విషయం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాబు గారు ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలకి ప్రజలకు అందజేస్తారు అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతుంది. దాని గురించి కొంచెం నేను తెలుసుకోవాలి, కూడా మాట్లాడకూడదు కాబట్టి కొన్ని విషయాలు నేను తెలుసుకొని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.